మ్యామ్ అమీర్పేట్ ఏషియన్ గర్ల్స్ హాస్టల్లో ప్రాస్టిట్యూట్ చేస్తున్నారు అని ఓనర్స్ లీజ్కి తీసుకున్న వాళ్ళు ఇదంతా నడిపిస్తున్నారు అంటూ కొన్ని కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే మేమంటే కిట్టక మాత్రమే ఇదంతా రాజకీయ సపోర్ట్తో వీళ్ళంతా చేస్తున్నారు అంటున్నారు. ఇదంతా రాజకీయ వ్యవహారం అంటారా మ్యామ్? బిల్డింగ్ రెంట్కి ఇచ్చిన వాళ్ళకి రెంట్కి తీసుకున్న వాళ్ళకి మధ్యలో గొడవ వచ్చింది. అవును. ఈ గొడవలో మీరు తెలుసుకోవాలి. అవును. మధ్యలో అన్యాయంగా ఆ హాస్టల్లో ఉన్న ఆడపిల్లల మీద మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అవును. ఫస్ట్ పాయింట్. అవును. దీనికంటే ముందు హాస్టల్కి వచ్చారు, మీరు ఖాళీ చేయించమని వచ్చారు, పోలీసులు నెంబడబెట్టుకుని మరీ వచ్చారు. అవును. పోలీసుల ముందే మీరు ఆ రెంట్కి తీసుకున్న ఆవిడని పట్టుకుని అట్టా దబిడి దిబిడి కొడుతున్నారు అంటే అసలు మీరు న్యాయంగా ఉన్నారంటానికి ఏమన్నా నమ్మకం ఉంటుందా ఎవరికన్నా? మీరు న్యాయమైన మనుషులు కాదు అనేది ఇక్కడ అర్థమైపోయింది. మీరు న్యాయమైన మనుషులైతే మీరు ఏం చేసేవాళ్ళు? ఆ హాస్టల్ని ఖాళీ చేయించడానికి మాటలతో చెప్పేవాళ్ళు, లేదు ఇంకెవరైనా పెద్ద మనుషులతో చెప్పించేవాళ్ళు, లేదు అనుకుంటే కోర్టులో కేసు వేసుకునేవాళ్ళు. ఇన్ని మార్గాలు ఉండగా మీరు వచ్చి ఆ హాస్టల్ నడిపే ఆవిడ్ని ఆ హాస్టల్లో ఉన్న పిల్లల ముందే కొట్టావు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఎంత జబర్దస్తి కాకపోతే, ఎంత పొగరు కాకపోతే, నువ్వెంత బిల్డింగ్ ఓనర్ అయినంత మాత్రాన నీ బిల్డింగ్ని బిల్డింగ్ లాగా ఉంచుకుంటే డబ్బులు వస్తాయా? ఎవరికన్నా రెంట్కి ఇస్తే, వాళ్ళు బిజినెస్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి. అంతేగాని నువ్వు బిల్డింగ్ లాగా అట్టి పెడితే నీకు డబ్బులు వస్తాయా? అంటే నీ బిల్డింగ్కి విలువ ఎప్పుడు వచ్చింది? రెంట్కి తీసుకున్నవాడు బిజినెస్ నడిపి నీకు రెంట్ ఇస్తే నీకు డబ్బులు వస్తున్నాయి. అసలు ఇవన్నీ నువ్వు చేసుకోగలిగితే నువ్వు రెంట్కి ఎందుకు ఇస్తావు? నేను రెంట్కి ఇవ్వడం తప్పనట్లే, కానీ వాళ్ళని సరిగ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళ వాళ్ళు మనుషులేనా? అసలు మనుషులతో బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేశారా మీరు? ఇవాళ గేదెను కొడితేనే, దూడను కొడితేనే జంతు ప్రేమికులు వచ్చేస్తారు, కుక్కను కొడితే ఊరుకోరు. అలాంటిది ఇవాళ సర్కస్లో జంతువులు పెట్టడానికి వీల్లేదు అంటున్నారు. సినిమాల్లో జంతువులు పెట్టొచ్చా? పెట్టకూడదు. వాళ్ళు పైగా డిస్క్లైమర్ కూడా వెయ్యాలి, ఈ సినిమాలో జంతువుల్ని పక్షుల్ని వాడలేదు అని. అలాంటిది నువ్వు ఒక మనిషివి, అసలు మనిషివేనా? నువ్వు వచ్చి ఇంకొక ఆమెను పట్టుకుని ఆ విధంగా అసలు ఆమె ఎంత గగ్గోలు పెట్టి ఏడుస్తుంది, నువ్వు కొడతావా? నువ్వు మనిషివేనా అసలు అని నిలదీయక్కర్లా సమాజం వాళ్ళని? అసలు చట్టం ఏం చేస్తుంది? ఇంత జరుగుతుంటే తమాషా చూస్తుందా? సరే, ఇదంతా అయిపోయింది. దీని నుంచి బయటికి రావటానికి అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని మొదలెట్టారు. ప్రాస్టిట్యూషన్ జరుగుతుంటే నీకు తెలిస్తే నువ్వు ఎవరికి చెప్పాలి? పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. నువ్వు వచ్చి కొట్టినంత మాత్రాన, లేదు వాళ్ళు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళినంత మాత్రాన ఆగిపోతుందా ఇది? అసలు జరిగిందంటానికి రుజువు ఏదని అడుగుతున్నా నేను. అసలు అక్కడ ఒక నలుగురు ఆడపిల్లలను నుంచోబెట్టి మాతో ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు వచ్చి చెప్పిందాకా, మీరు వచ్చి అడిగిందాకా వీళ్ళంత చిన్న పసిపాపలా వాళ్ళు కంప్లైంట్ చేయలేరండి? వాళ్ళు బయటికి వెళ్తారు కదా ఆఫీస్కి, వెళ్ళినప్పుడు పోలీస్కి చెప్తే ఏం చేస్తారు పోలీసు? వాళ్ళు ఏం చేయగలుగుతారు మిమ్మల్ని? అందుకని ఇది ఒట్టి మాట. ఆడపిల్లల చేత వీళ్ళే బలవంతంగా చేపిస్తున్నారు. నేనేమంటున్నానంటే, నేను ఏకపక్షంగా మాట్లాడినట్టు కాదు. ఒకవేళ నిజంగా ప్రాస్టిట్యూషనే జరుగుతుంది, మీ బిల్డింగ్ పైనే చెడు పేరు వస్తుంది అనిపిస్తే మీరేం చేయాలి? అప్పుడు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. మీరు ముందు అసలు చట్టానికి చెప్పాలి. చట్టం అంటే ఏంటి? ఇక్కడ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, పలానా బిల్డింగ్ లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మాకు గట్టిగా మాకు సమాచారం తెలిసింది, దానిపైన మీరు నిజాలు నెగ్గిదేల్చండి అని. ఎనానిమస్ కాల్ని కూడా తీసుకుంటారు పోలీసులు. తీసుకోకపోతే అంతకంటే పై వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదు కోర్టుకి వెళ్ళండి. పైగా ఇన్ని ఇయర్స్ ఇలా చెయ్యండి, ఇప్పుడే ఎందుకు చేస్తారని వీళ్ళు ఇలా. సరేనండి, ఇన్ని ఇయర్స్గా చేయని వాళ్ళు కూడా ఇప్పుడే మొదలెట్టొచ్చు. ఏమీ జరగలేదు అని కూడా నేను అన్నాను. కానీ మీరు బిల్డింగ్ ఖాళీ చేయించడానికి ఈ వంక పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా, అది నేను చెప్పేది. పైగా ఇవన్నీ ఇలా అయిపోయినాయా? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ ఓ మాట చెప్తున్నాడు,
ఏమనంటే మాకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చారండి వాళ్ళు, అవును. మేము అది బిజినెస్ చేసుకునేలాగా లేకపోతే మాకు ఇలాగా కావాలి అని అడిగితే మీరే చేసుకోండి, అద్దెలో మినహాయించుకోండి అని చెప్పారు. ఓకే. సరే మేము ఆ పనులన్నీ చేయించుకున్నాము. బిజినెస్ బాగా సాగుతున్న టైంలో వచ్చి ఖాళీ చేయమని అడిగారు. అడిగితే సరే ఖాళీ చేస్తాము, సరే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అన్నాము. ఓకే. వాళ్ళు మా ఇప్పుడు లేవు అప్పుడు లేవు అని చెప్పి చివరికి చెక్కులు ఇచ్చారు. చెక్కులు ప్రామిసరీ నోట్లు మా దగ్గర ఉన్నాయి. మేము చెక్ డిపాజిట్ చేశాము. ఆ అకౌంట్లో డబ్బు లేకపోవటం వల్ల ఆ చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ కేసు కోర్టులో నడుస్తుంది. వీళ్ళు మమ్మల్ని ఏదో ఒకటి చెప్పి భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి మేము ఖాళీ చేసేస్తే ఆ బిల్డింగ్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవాలి, ఈ డబ్బుల్ని ఎగ్గొట్టాలి అని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ ఆయన చెప్పేది కూడా అబద్ధం అనుకుందాం కాసేపు, మరి మీరు చెప్పొచ్చుగా నిజాలేంటో. మీ అల్లుడు ఒక పొలిటీషియను, మీ అమ్మాయి ఒక పొలిటీషియన్ అని చెప్పి మీరు పోలీసులు మా చేతిలో ఉన్నారు అని చెప్పి మీరు ఈ విధంగా దౌర్జన్యాలు చేయటం ఎంతవరకు కరెక్టు? అసలు నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, అసలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇందుకేనా ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయటానిక? మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ విధంగా దందాలు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎట్లా? వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అదే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిందే దందాలు నడిపించడానికి అని. ఎవరంటారు? నిన్న వచ్చిన బాధితులు. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వేసి రుద్దితే ఎట్లా? వాళ్ళైనా వాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చింది బొంతు రమేష్ వాళ్ళ అత్తగారు వాళ్ళ మీద, బొంతు శ్రీదేవి వాళ్ళ మీద మాట్లాడమనండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే అందుక అంటే మీరు వెళ్ళండి. అంటే ఇది అసలు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు, పోలీసులు కూడా ఈ పాటికి రియాక్ట్ కావాల్సిన కేసు. మరి ఏదేమైనా పోలీసుల దృష్టికి వెళ్ళి కూడా న్యాయం చెయ్యకపోతే గనక, ఒకవేళ అదే గనక వాస్తవం అయితే అసలు గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మ్యామ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 21 years నుంచి వీళ్ళు హాస్టల్స్ నడిపిస్తున్నారు, వివిధ ఏరియాల్లో కూడా వీళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇలాంటి ఇష్యూ రాలేదు. బట్ ఇక్కడ మాత్రమే ఇష్యూ ఇప్పుడు మాత్రమే రావడం జరిగింది. ఇదంతా రాజకీయ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. అందుకే నేను మొదటి నుంచి ఏమంటున్నా, ఒకవేళ నడిపిస్తున్నారే అనుకోండి, ప్రాస్టిట్యూషనే నడిపిస్తున్నారు అనుకోండి, కంప్లైంట్ చేయండి. పోలీస్ కదా వచ్చి మాట్లాడతాడు, కొడతాడా? పోలీసులు కూడా కొట్టడానికి వీల్లేదు. పోలీసులు ఎందుకు కొడతారు అసలు? పోలీసులు ఎవరు కొట్టడానికి? పోలీసుల డ్యూటీ ఏంటి? వాళ్ళ మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తుంది. ఎవరు? మ్యాజిస్ట్రేట్ పంపిస్తాడు రిమాండ్కి, పోలీసులు పంపరు. పోలీసుల పని ఏంటి అంటే అరెస్ట్ చేయడం వరకే. అది 7 సంవత్సరాలు పైబడిన శిక్ష పడే సెక్షనా అంటే ఈ చేసిన నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుంది, ఆ సెక్షన్ ప్రకారం అది 7 సంవత్సరాలు పైబడిన శిక్ష అయితే, శిక్ష పడే సెక్షన్ అయితే మీరు అరెస్ట్ చేయాలి. ఆ లోపైతే మీరు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. ఒకవేళ మీరు ఆ లోపుది అనుకోండి, మీరు ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు డిసైడ్ చేస్తుంది 2 ఏళ్ళు శిక్ష వేస్తా, 3 ఏళ్ళు శిక్ష వేస్తా, 1 రోజు శిక్ష వేస్తా అని కోర్టు విల్ డిసైడ్. అందుకని ఏంటంటే ఏ రకంగా చూసినా సరే వీళ్ళు చేసింది, ఈ బిల్డింగ్ ఓనర్స్ చేసింది చాలా చాలా తప్పు, దుర్మార్గం. వాళ్ళు దానికి సంబంధించి ఈ పాటికే వాళ్ళపైన చర్యలు ఉండాలి, చట్టపరమైన చర్యలు ఉండాలి. ఎందుకు లేవు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్లే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే ఇందుక అన్నట్లు అవుతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ సరి చూసుకోవాల్సింది ఎవరంటే గవర్నమెంట్. అంటే మేము ఇది తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇది స్ప్రెడ్ అవ్వలేదంటారా? ఎందుకు అవ్వదు? అయ్యుంటే మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? మనం ఏం చెప్తాం దానికి? అసలు వీళ్ళు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏమన్నారు, ఒకవేళ అక్కడ వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. వేసుకుని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయమని అడగాలి, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ పైన వాళ్ళు ఏమీ చెయ్యకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. అప్పుడు ఛార్జ్ షీట్ వచ్చినట్టు వాళ్ళు వేయాల్సిందే. ఎవరైతే వీళ్ళని వచ్చి కొట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అసలు దీనికి పెద్ద ఎవిడెన్స్తో కూడా పని లేదు, అంతా కనిపిస్తానే ఉందిగా ఎవిడెన్స్. ఆమె కొడతానే ఉంది, ఈమె ఏడుస్తానే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఎందుకు లేదు మరి?
అదే కదా, మనం అందుకే మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ సందర్భంగా పోలీసు శాఖ అసలు సుమోటోగా తీసుకోవాలి. పోలీస్ శాఖ తీసుకోకపోతే కూడా ప్రభుత్వమైనా ఏం చేస్తుంది అనేదే మనం క్వశ్చన్ మార్క్ పెట్టి, వీళ్ళకైతే న్యాయం జరగాలి బాధితులు. జరుగుతుంది అంటారా మ్యామ్ న్యాయం వీళ్ళకి? జరుగుతుంది, కాస్త ఆలస్యం అవుతుంది అంతే. అవతల ఉన్నది రాజకీయ నాయకులు కాబట్టి. కానీ పోరాడదలుచుకున్నప్పుడు ఎదురుగా ఉంది రాజకీయ నాయకుడా రాక్షసుడా అని కాదు, మనం పోరాటానికి సిద్ధం కావాలంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.